ప్రతి 100 మంది అబ్బాయిలకి 60 మంది అమ్మాయిలు ఉన్న ఈ కరువు దేశంలో ఇలాంటి సిచ్యువేషన్ జరగడం కామన్. One orange juice. Hi, I'm Karthik. Okay. Do I know you? భలేవారండి, చూస్తే మర్చిపోయే ఫేస్ అన్నది. అవునా, ఇంతకు ముందు ఎప్పుడు చూసినట్టు గుర్తులేదే నాకు. అంటే చూస్తే మర్చిపో అన్నాను కానీ చూశారని చెప్పానా? ఉఫ్, మీకేం కావాలి? ఇవే కావాలి. వాట్? సినిమాలో తరుణ్ రీచర్ లాగా, మనసంత నువ్వేలో ఉదయ్ కిరణ్ రిమాసేన్ లాగా, గోరింటక్ మూవీలో రాజశేఖర్ మీరా జాస్మిన్ లా కాదా? చిచి కాదు. వీడు వేషాలు. కూల్ అయితే తెగేలాగుంది, టాపిక్ డైవర్ట్ చేయాలి. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? చదువుకుంటున్నా. ఓ, ఏం చదువుతున్నారు? ఏం చదువుతారు? పుస్తకాలు. మరి నేనేం చేస్తున్నాను అడగరా? అడగకపోయినా చెప్తారుగా, చెప్పండి. వెతుకుతూ ఉంటాను. దేన్ని? భవిష్యత్తుని. అబ్బో, మీరు చాలా బాగున్నారు. ఓ అందుకే వచ్చి మాట్లాడుతున్నారా? అలాని కాదు, జస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చా అంతే. ఇలా కాంప్లిమెంట్స్ ఎన్ని పాంప్లెట్స్ పంచి ఇచ్చాడో. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? యా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. ఫ్రెండా? బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో? బాయ్ ఫ్రెండ్ అని చెప్పినా పోయేది, ఏదో వెళ్ళిపోయేవాడు. మరి నేనెలా ఉన్నాను? వీడి ఫేస్కి సిగ్గొకటి. ఆ నవ్వు చాలు, పడిపోయింది. నాకు ఈ బాధ ఏంట్రా దేవుడా. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడంటే వదలడేమో. ఉన్నాడు, తన కోసమే వెయిటింగ్. ఉన్నాడా? అదేంటి అలా అన్నావు? ఉండకూడదా? లేదు, ఉండొచ్చు. అంటే సరిగ్గా వినపడక. ఇంతకీ ఏం చేస్తుంటాడో? సాఫ్ట్వేర్. కానీ భూమి పడిపోయింది కదా. మనిషి మంచోళ్లే. అయినా ఈ రోజుల్లో అబ్బాయిల్ని బొత్తిగా నమ్మలేకుండా ఉన్నాంలేండి. వీడితో ఇలా కాదు కానీ డోస్ పెంచాల్సిందే. తనకి మిగతా వాళ్ళకి పోలిక. తను యునీక్. తన కళ్ళల్లో ఏదో తెలియని అట్రాక్షన్, తన మాటల్లో ఏదో మాయ. ఇంకా తనతో ఉంటే ఆ లోకమే వేరు. చచ్చిపో. ఏంటి? అంటే మన కోసం అలాంటి వాళ్ళు దొరికితే చచ్చిపోయినా పర్లేదు అంటున్నా అనుకోండి. కరెక్ట్. నాకు మిమ్మల్ని చూసిన అదే ఫీలింగ్ కలుగుతుందండి. వాట్ డూ యూ మీన్? విల్ యూ బీ మై గర్ల్ ఫ్రెండ్? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పినా కానీ. బేసికల్గా మీ అమ్మాయిలకు ఒక ప్రాబ్లం ఉంది. నోట్తో ఏం చెప్పినా కళ్ళు ఎప్పుడు నిజాలే చెప్తాయి. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీ కళ్ళు కదలుతున్నట్టు నాకు చెప్తున్నాయి అనిపిస్తుంది. ఓ గాడ్, నీకేమైనా పిచ్చా? ఐ డూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. జస్ట్ గెట్ అవే ఫ్రమ్ హియర్. అలా కాదండి, ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ గో. ఒకసారి వినండి నేను చెప్పేది. ఆలోచించండి ప్లీజ్ అండి. హలో బాస్, వాట్స్ యువర్ ప్రాబ్లం? దరిద్రం కొద్ది ఫ్రెండ్ వీడియోనే ఏంటి? నథింగ్ బాస్, జస్ట్ క్యాజువల్ టాక్ అంతే. చూడ్డానికి అలా లేదు. ఏం లేదు బాస్, జస్ట్ క్యాజువల్ టాక్ అంతే. అచ్చా, నేను అక్కడి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు తనని ఇసుకిస్తూనే ఉన్నావు. ఏంటి ట్రయింగా? నో బాస్, నథింగ్ లైక్. ఓకే, మూవ్ ఫ్రమ్ హియర్. ఎక్స్క్యూజ్ మీ, టేక్ లైట్. అలా కుదరదులే కానీ చల్, జస్ట్ లీవ్ ఫ్రమ్ హియర్. మూవ్ మ్యాన్, గో. లేదంటే సిచ్యువేషన్ ఇంకోలా ఉంటుంది. థ్యాంక్స్ అండి, ఇందా నుండి ఒకటే గోల. థ్యాంక్స్ ఎ లాట్. నెవర్ మైండ్.
హ్యావ్ ఎ గుడ్ టైం. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ కథ మాత్రం బాగా అల్లారండి. ఉప్స్, మీకు అర్థమైపోయిందా? బ్రెయిన్ ఉన్న ప్రతి ఒడికి అర్థమైపోద్దండి. బై ద వే, రైటర్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంది. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కరే వచ్చినట్టున్నారు, గర్ల్ ఫ్రెండ్ లేదా? నాకు మీలాగా మాటలతో మాయ చేసి కళ్ళతో అట్రాక్ట్ చేసి అన్నిటికీ మించి ఈ లోకాన్నే మర్చిపోయేలా చేసే అమ్మాయి ఇంకా దొరకలేదండి. నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జీవమంటుంది మనసు, రివ్వుమంటుంది వయసు. నువ్వు నా ముందుంటే ఈ మధ్య నా టైం అంటే నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే సిచ్యువేషన్ అయితే ఉపయోగపడేటట్టుందే. ఎక్స్క్యూజ్ మీ, నీ ప్రాబ్లం విత్ హిమ్? వీడు నన్ను టార్చర్ పెడుతున్నాడు. చాలా థ్యాంక్స్. యా, ఇట్స్ ఓకే, మై ప్లెజర్. నేనే ఎలా తప్పించుకుందామా అని చూస్తున్నాను. టైంకి మీరు వచ్చి సేవ్ చేశారు. యాక్చువల్లీ ఐఎమ్ వాచింగ్ యూ ఫ్రమ్ దేర్. ఏదో ఇబ్బందిగా ఉన్నట్టు కనిపించారు, సో అందుకే ఇలా. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇట్స్ ఓకే. ఏ కాలేజ్? నేను ఎస్ఆర్కే. మీరు? నేను హలో, ఎక్కడ ఉన్నావు? వెయిట్ చేస్తున్నాను నీకోసం. ఎంత త్వరగా రా.
ఏంటో ఈ జీవితం, ఏ జన్మలో ఏ పాపం చేసినో తెలియదు కానీ ఈ జన్మలో గర్ల్ ఫ్రెండ్ లేకుండా పోయింది. ఎవరిని చూసినా వాడికి తగిందంతా తెగ తిరిగేస్తున్నాడు. మనకెప్పుడో ఆ యోగం. ఏంట్రా మామ డల్గా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు? ఇంకేం కావాలి మామ? ఛా, ఏమైందో చెప్పరా. జిఎఫ్. ఓ వా, గర్ల్ ఫ్రెండ్ సిగరెట్కి వచ్చిన తిప్పలా ఇవన్నీ. ఒక పెరిగితే మాత్రం మానేస్తామని చెప్పు. అరే ఆహా పబే, నీకెప్పుడు అదే గోలా. నేను చెప్పేది గర్ల్ ఫ్రెండ్ గురించి మామ. గర్ల్ ఫ్రెండ్ గురించా? కరెక్టే. వెనక్కి తిరిగి చూసుకుంటే వీర్లు వ్యవస్థ తప్ప ఏమీ లేదు. ప్రతోడికి ఈ మధ్య లైసెన్స్లో అయిపోయింది. కరెక్టే, లేకపోతే జనాలు తేడాగా చూస్తున్నారు మరి. అవును బా, మీ పక్కింటి అమ్మాయి అదోలా చూస్తుందని చెప్తుంటావు. ఎబ్బే చి, ఇది అది కాదురా, అది ఒక రకమైన ఇదితో చూస్తుంది. మరి దాన్ని ట్రై చేయలేకపోయావా? ఎబ్బే అది అనవసరం రా బాబు. అనవసరమా లేకపోతే పట్టడం కష్టమా? మామ ఒకటి గుర్తుపెట్టుకో, కొంతమంది అమ్మాయిలు ఖరీదైన కార్లకు పడతారు, ఇంకొంతమంది అమ్మాయిలు బలిసిన బాబాయిలకు పడతారు, మరికొంతమంది అమ్మాయిలు మనసును చూసి పడతారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఇవేవి మన దగ్గర లేవని. నువ్వు నా ఫ్రెండ్ వేళ అయ్యావరా. హర్ ఏక్ ఫ్రెండ్ జరూరీ హోతా హై. నేను చెప్పేది ఏంటంటే చివరికి అమ్మాయి పడాల్సిందే. అంతే అంటావా? మరేం చేద్దాం? ఏం చేద్దాం? ఆపరేషన్ స్టార్ట్స్. ఆపరేషనా? మిషన్ జిఎఫ్. ఏంట్రా మమ్మ లేట్? అది ఇందుకే మామ లేట్. Follow